దేవుని కడప చెరువు ప్రాంతం నుంచి మట్టి తరలింపును సత్వరమే నిలిపివేయాలని స్థానికులు ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు. దేవుని కడప చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 రోజులుగా పదుల సంఖ్యలో టిప్పర్లతో చెరువులో మట్టిని తరలిస్తున్నారన్నారు. పాఠశాలలు, విద్యార్థులు, దేవుని కడప ఆలయం వృద్ధులు అనేక మంది ఉన్న ప్రాంతంలో కాంట్రాక్టర్ మట్టి తరలిస్తున్నారని, ఈ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మేము బళ్ళు నిలేస్తే ఎవరు రావడం లేదు సార్. ఇక్కడ అందరూ చూస్తుండేది లేదులేమ్మా, 5 రోజులు తోలుకుంటాం, 2 రోజులు తోలుతాం, మాకు రాములే అంత రోజు నీళ్ళు తోలుతాము, మీకేం ఇబ్బందులు చేయము అనే మాట అంటారు, వెళ్ళిపోతున్నారు. అలా వ్యతిరేకమని కాదు, ఈ పక్క తొలగకుండా ఎక్కడి నుంచి రోజుతో తొలుకోలేదు. మీరు వచ్చి మా ఇల్లు చూడండి సార్, మీరు మా దగ్గరకు వచ్చాము చూడండి. ఇళ్ళ ముందర మాకు ఇళ్ళ ముసలాళ్ళు ఉన్నారు, దగ్గుతున్నారు అందరు పిల్లలు, చిన్న పిల్లలు అందరూ. ఇక్కడ పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది, కేఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కూడా ఉందండి. మార్నింగ్ స్కూల్ పోయే పిల్లలు కానీ, ఈవినింగ్ పిల్లల్ని బండి నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు, పేరెంట్స్ కానీ అందరూ స్థానికులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పందించని కడప కలెక్టర్ గారు, స్పందించాలి కడప కలెక్టర్ గారు. నా పేరు జయభారత్ రెడ్డి, కడప కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ను. మా ఇల్లు వచ్చేసి ఇక్కడే మెయిన్ రోడ్లో గనక దుర్గమ్మ గుడి పక్కనే ఉంది. ఇక దాదాపు 1 నెల నుంచి మేము ఇంట్లో వంట చేసుకోవడం మానేసాము. ఇంట్లో బెడ్రూముల్లో కానీ, బాత్రూముల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ చూసినా అర్ధడుగు మట్టి, సాయంత్రం అయ్యేటప్పుడు అర్ధడుగు మట్టి, రోజు ఒక ట్యాంక్ నీళ్ళుతో కడుక్కుంటా వస్తున్నాం. చాలా ఘోరంగా ఉంది. దీనికి ఎవరు ఎక్కడ పర్మిషన్ ఇచ్చారో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక్కనే కాదు, ఎవరు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు మొత్తం దేవుని గడప అంతా. తిరుమలేశుని తొలి గడప అయినటువంటి దేవుని గడపలో కడప నగరం కానీ, ఈ చుట్టుపక్కల పల్లెలు కానీ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి చెరువు పాత గడప చెరువు, దేవుని గడప చెరువు. ఈ యొక్క దేవుని గడప చెరువులో అన్యాయంగా, అక్రమంగా సేలింగ్ లెవెల్ ప్రకారము అధిక మోతాదులో చెరువు మట్టిని తవ్వుకుంటూ అక్రమార్చనే ధనార్జనే ధ్యేయంగా ఇవాళ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ దాదాపుగా కడప నగరంలో, దేవుని గడప నగరంలో 1వ వార్డు, 2వ వార్డులో దాదాపు 6 పాఠశాలలు ఉన్నాయి. 6 పాఠశాలలు, 2 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, 4 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 24/7 24 గంటలు రద్దీ తిరిగే ప్రాంతము. అదేవిధంగా విద్యార్థులు స్కూల్ పోయే టైంలో 8 నుంచి 6 వరకు విద్యార్థులు స్కూల్ పోతుంటారు. ఇక్కడ దాదాపు టిప్పర్లు మట్టితో దాదాపు 24 గంటలు టిప్పర్ల మధ్యతో డైలీ ప్రతిరోజు రద్దీ వేగంగా పోతున్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రమాదం టిప్పర్ కింద పడిపోతే ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం వహిస్తుందా, కడప జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారా, అదేవిధంగా కడప ఏఈ గారు వ్యవహరిస్తారా అనేది మాకు మాత్రం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చెరువు మట్టిని కానీ, అదేవిధంగా ఇటు పక్కన మట్టిని కానీ పూర్తిగా నిలిపేసి దేవుని గడప, పాత గడప ప్రజలకు కానీ, విద్యార్థులు కానీ నష్టం చేకూర్చే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. బడుగు బలిగిన విద్యార్థుల ప్రజల ప్రాణ దానాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వెంటనే చెరువు మట్టిని ఆపి టిప్పర్ల యొక్క రద్దీని తగ్గించి వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారు, కలెక్టర్ గారు చర్య చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి ఇక్కడ దీక్షకు చేపడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కలెక్టర్ గారు కానీ, కడప నగరం యొక్క ఎమ్మెల్యే గారు కానీ, కడప యొక్క ఎంఆర్ఓ గారు కానీ, ఏఈ డిపార్ట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హెచ్చరిస్తుంది.